టమాటా ములక్కాయ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ములక్కాయలు వేసుకోవాలి. ఇప్పుడు ములక్కాయలు వేసుకున్నాం. ములక్కాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకోండి. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అంతే. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. అన్నంలో కొంచెం కొని సూపర్ ఉంది. మరి ఎందుకు ఆలస్యం, నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.